సో బ్యూటిఫుల్. సినిమా కంటే ముందు సురేష్ బొబ్బిలి గారు ఇచ్చిన పాటలు పలకరించాయి. ఆ పాటలు ఈ సినిమా మీద మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయన్నమాట. సో ఎస్ రాజు, ఏంటి కంప్లీట్లీ హైదరాబాద్ రాజులా తయారయ్యా మీరు. బట్ సూపర్ సక్సెస్. ఆ సక్సెస్ కళ్ళ కనబడుతుంది అనమాట. ఒక్క నిమిషం, మీకు డప్పుతో మేము అంటే బ్యాండ్తోనే వెల్కమ్ చెప్పాలి కాబట్టి ఒక్కసారి డైరెక్టర్ బాబీ గారికి వెల్కమ్ చెప్పండి. అండ్ ఇప్పుడు కోన వెంకట్ గారికి వెల్కమ్ చెప్పండి. ఇప్పుడు బీవీఎస్ రవి గారికి వెల్కమ్ చెప్పండి. అండ్ ఫైనల్గా శ్రీ విష్ణు గారికి ఒకసారి ఒక స్టెప్, ఒక మూమెంట్. ఐ రిక్వెస్ట్ వేణు గారు, రాహుల్ గారు, సాయిలు గారు, ప్లీజ్ జాయిన్ దట్ మూమెంట్. ఒక్క నిమిషం ఆపండి. మీరందరూ రేసుగురుల్లో శృతి హాసన్లా లోపలే స్టెప్స్ వేస్తే ఎలా అండి? మీరు చెయ్యో కాలో అట్లీస్ట్ కళ్ళో కనురెప్పలో కదుపుతారేమో అని ఇందాక నుంచి నేను ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాను మీ వైపే. అంటే ఏం చేయాలి? ఒక్కసారి మీరు ఆ సౌండ్ ఒక ఓ వేసుకోండి శ్రీ విష్ణు గారికి. ఓ మై గుడ్నెస్, ఐ లైక్ దిస్. ఇంకొకసారి ఎంత పెద్ద సౌండ్ చేసిందో అంత పెద్ద సౌండ్. ఏదో అంటున్నారు. తేజస్వినిరావు ఎక్కడున్నారు? గీతా గారికో. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. బాబీ గారు, మీరు అఫ్కోర్స్ సక్సెస్ఫుల్ రిధంలో ఉంటారు ఆల్వేస్. మీరు మాకు కూడా ఒక రిధం. అగో సాయిలు గారు, ఒకసారి మీరు బాబీ గారి దగ్గరికి మైక్ పెట్టండి. అక్కడ ఏమంటున్నారు అర్థం కావట్లేదు నాకు. సో పర్ఫెక్ట్. ఈ వెన్యూలో ఎలా అయితే సౌండ్తో స్వాగతం పలుకుతున్నామో అలాగే ఒక మంచి సినిమాకి అంతే సౌండ్తో సక్సెస్ని యాడ్ చేసి విజయాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న వీళ్ళందరిలో ఆ కాన్ఫిడెన్స్ పెంచిన ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈవెంట్ని మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఒక మంచి కథని నమ్మారు, ఆ మంచి కథని అంతే నిజాయితీగా చెప్పారు. ఆ నిజాయితీ నచ్చి మీరు సినిమాకి వచ్చారు. ఆ సినిమాని ఇప్పుడు సక్సెస్ వైపుకి నడిపిస్తున్నారు. అండ్ ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మరింత గ్రేస్, సక్సెస్, బ్లాక్ బస్టర్స్ యాడ్ అయ్యాయని చెప్పాలి ఇక్కడికి వచ్చిన అతిథుల ద్వారా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు అండ్ శ్రీ విష్ణు గారు, కోన వెంకట్ గారు, బీవీఎస్ రవి గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఈ చిత్రంలో నటించిన కొంతమందిని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ కవిత గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. కవిత గారు వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ రమణారెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. కనకం వెంకట్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. వెంకట్ గారు, కనకం వెంకట్ గారు. ఎస్, లేడీస్ ఫస్ట్ అండి. ఫస్ట్ కవిత గారితో స్టార్ట్. ఇంకో మైక్ తీసుకుంటండి అమ్మా. హాయ్, హలో అందరికీ అండి. నా పేరు కవిత శ్రీరంగం. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి పేర్లు అంటే నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చి నన్ను నమ్మి నేను చేయగలను ఈ క్యారెక్టర్ అని నాకు అవకాశం ఇచ్చిన వేణు సార్కి, మా డైరెక్టర్ సాయిల్ కంపాటి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు 2 నిమిషాలు 3 నిమిషాలు టైం ఉంటుంది నాకు తెలిసి మాట్లాడడానికి. ఆ 2 నిమిషాల్లో నేను మాట్లాడేయాలి సార్. వేణు సార్ ఫస్ట్ నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ఆడిషన్ ఇచ్చినప్పుడు మీరు అన్నారు నా ఆడిషన్ చూసి, ఎక్కడున్నావురా ఇన్ని రోజులు, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మన తెలంగాణ అమ్మాయి అని చెప్తున్నావు, ఎక్కడున్నావు ఇన్ని రోజులు అని. సార్ నాకు తెలీదు, విరాటపరమం అప్పుడు నాకు ఆడిషన్స్ అవుతున్నాయి, నాకేం తెలియదు సార్, నేను వచ్చిన కొత్త అప్పుడు అని చెప్పాను. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, మా ఈ సినిమాతో నీకు సక్సెస్ ఇస్తున్నాను పో అన్నారు ఆడిషన్ రోజే.
ఇంత మంచి సక్సెస్ ఇస్తారని అనుకోలేదు సార్ నేను నిజంగా. కానీ ఇప్పుడు సక్సెస్ ఇవ్వడం కాదు సార్, నేను ఏ రోజైతే డోలాముఖి ఆఫీస్లో అడుగు పెట్టానో ఆ రోజే నా ఫేట్ మారడం స్టార్ట్ అయింది సార్. నాకు కొంచెం టెన్షన్ వస్తుంది, బట్ నా మనసులో అన్నీ మాట్లాడేయాలి. డోలాముఖి ఆఫీస్ అనేది అందరికీ నార్మల్ ఆఫీస్ అయి ఉండొచ్చు, నాకు మాత్రం అది ఒక దేవాలయం. అక్కడ ఒక దేవుడు ఉంటాడు, వేణు ఉడుగుల అని. ఆ వేణు ఉడుగుల ఇచ్చిన ప్రసాదమే నాకు ఈరోజు సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా డైరెక్టర్ సాయిల్ కంపాటి సార్, నన్ను నమ్మి ఎప్పుడో నేను ఇండస్ట్రీకి రాకముందు రాసుకున్న స్టోరీ, రాసుకున్న ఒక క్యారెక్టర్, కానీ నన్ను నమ్మి నేను చేయగలను, ఈ క్యారెక్టర్కి న్యాయం చేయగలను అని నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టానని అనుకుంటున్నా సార్. దీంతోపాటు నాకు ఇంకో హ్యాపీనెస్ కూడా మీరు ఇచ్చారు. నేను చాలా గ్రేట్గా చెప్తున్నాను, ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నా మీదే అయ్యింది. అది కూడా నేను కొబ్బరికాయ కొట్టే సీను దేవుడి దగ్గర. ఇంత మంచి బ్లాక్ బస్టర్కి నా మీద ఫస్ట్ షాట్ అయింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు. ఇంకా ఈ సినిమాకి శిల్పానికి ప్రాణం పోసినట్టు ఈ సినిమాకి ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి సార్. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. మా ఊరే అని, మాది పక్కన ఊరే, డైరెక్టర్ గారిది నాది సురేష్ సార్ది 5 కిలోమీటర్స్ డిఫరెన్సు. కానీ నాకు తెలియదు ఈ సినిమా చేసేటప్పుడు, చేసిన తర్వాత తెలిసింది ఒకే ఊరు వాళ్ళమని. ఇంకా ఈ సినిమాకి మంచు మనోజ్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ మూవీ మీతోనే చేశాను, మీ ముందే డైలాగ్ చెప్పాను. అలాంటి మీరు వచ్చి మా సాంగ్ని రిలీజ్ చేసి ఇంత పెద్ద హిట్ చేశారు. నాకు అవకాశం మీరే ఇచ్చారు, సక్సెస్ కూడా మీరే ఇచ్చారు. ఈ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది మీరు రిలీజ్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మీతో కలిసి వర్క్ చేయాలని, టీం అందరితో కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. వేణు సార్, చాలా ఆఫర్స్ వస్తున్నాయి, చాలా ఆఫీసుల నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కవిత గారు, ఎమోషన్ని మేము ఆపలేము, కానీ